నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివాహ బంధం అంటే ఈ రోజులలో అయితే అది మూనాల ముచ్చటగానే మిగిలిపోతుంది. అంటే చాలా వరకు అంటే సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు చేసుకుంటే అవి సంవత్సరం 2 సంవత్సరాలు మహా అయితే 6 నెలల కాలం వరకే ఉంటున్నాయి. అయితే ఇదే కోవలో ఏంటంటే ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనని మోసం చేసిందంటూ తన భార్య అయిన శ్యామ్ గారు అయితే ప్రేక్షకుల అంటే మీడియా మిత్రుల ముందు సమావేశమై తన గోడును వెల్లవించుకున్నారు. అయితే ఈ అంశాన్ని ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు వార్తల్లో చూస్తున్నట్టయితే అడ్డాల ఐశ్వర్య అనే సీరియల్ నటి అంటే తను ప్రముఖంగా అన్ని ఛానల్స్లలో శాటిలైట్ ఛానల్స్లలో అయితే చాలా పేరుగాంచింది తను. కాకపోతే ఏంటంటే తనను వంచించి అంటే తన భర్తను వంచించి 25 లక్షల రూపాయలు తీసుకెళ్లిందని చెప్పేసి తన భర్త అయితే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? వాస్తవానికి మీడియా సమావేశాలు కానీ ఇట్లాంటి క్రైమ్ వార్తలు మొదట వచ్చినప్పుడు 2 కోణాల నుంచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ఈ సంఘటన తాలూకు వివరాలు విక్టమ్ గా చెప్పుకుంటూ బయటకు వచ్చినటువంటి శ్యాము వర్షన్ మాత్రమే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం. ఈ శ్యాము వర్షన్ ప్రకారం తన భార్య అయినటువంటి ఐశ్వర్య నన్ను మోసం చేసి 25 లక్షల రూపాయలు తీసుకెళ్లిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నాడు. తనని ఉంటూనే తనని అన్యాయం చేస్తూ ఇంకొకరితో రిలేషన్స్ కి వెళ్తూ నాకు 25 లక్షల రూపాయల నష్టాన్ని చేకూర్చిందని చెప్తున్నాడు. ఇది 2 రకాలైనటువంటి కోణంలో మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విక్టమ్ గా చెప్పబడుతున్నట్టు బాధితుడిగా శ్యామ్ కోణం ప్రకారం అమ్మాయి తనకి మనస్పర్ధలు వచ్చాయని అర్థమవుతుంది. ఈ మనస్పర్ధలు మధ్య అన్యోన్యమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం కాస్త అనుమానాలకు స్పర్ధలకు కారణమవుతుంది. ఎందువల్ల వచ్చింది ఈ కారణాలు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, భార్య పాపులర్ అవుతా ఉంది. ఒక స్పౌజ్ లో భార్య పాపులర్ అవుంది. అందున ఒక సెన్సిటివ్ సెక్టర్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే అట్లా పోల్చడం కొందరు ఇబ్బంది పడతారేమో కానీ భార్య ఇతరులతో స్నేహం చేస్తూ ఇతరులతో కపుల్స్ గా ఉంటూ సీరియల్లో నటిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి అనుమానాలు కానీ లేదా అనుమానాలు తావిచ్చే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఒకవైపు ఆమె ఇతరులతో క్లోజ్ ఉండేటువంటి నేపథ్యం ఉంటూ కొనసాగుతుంది. అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఆ ప్రొఫెషన్ తీరు అలా ఉంటుంది. అయితే దాంతో పాటు భర్త కన్నా భార్యకు ఫేమస్ అవ్వడము, భార్య ఎక్కువ ఎర్నింగ్ చేయడము, భార్యకు సెలబ్రిటీ హోదా ఉండడం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి భర్తలకు ఇబ్బందిగా తయారవుతుంటుంది. అంటే చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ సమస్య ఇగోల దాకా వెళ్ళి చాలా దూరం వెళ్తూ ఉంటుంది. బహుశా అలాంటి కారణాలే ఉండవచ్చు. వీళ్ళ మధ్య చిన్న చిన్న కారణాలు చిలికి గాలివాడగా ఇప్పుడు విడిపోవాల్సిన పరిస్థితులకు రావడం జరుగుతుంది. తద్వారా ఆమె వేర్పాటై దూరం వెళ్ళిపోతూ అంతవరకు అంటే కలిసి ఉన్నప్పుడు చేసుకున్నట్టు లావాదేవీలు, కలిసి ఉన్నప్పుడు తీసుకున్న బహుమతులు, కలిసి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి భాగస్వామ్యాన్ని ఈరోజు ప్రశ్నిస్తుంది. బహుశా అలా ఆమె పేరు మీద 25 లక్షల ఆస్తి గాని, భూమి గాని కొన్నా, గోల్డ్ కొనిచ్చిన అవన్నీ కూడా మళ్ళీ తిరిగి నాయే అవుతాయని చెప్పే కోణంలో ఇది బహుశా ఇతను విక్టమ్ ఆరోపిస్తుండవచ్చు. లేదా ఇతను ఏదైనా మోసం చేసి ఒక భార్యగా కాకుండా ఒక పెట్టుబడిగానో లేకపోతే ఇతరత్ర ద్రవ్య రూపంలోనో తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఆమె నేరస్తురాలు అవుతుంది. అండర్స్టాండింగ్ ప్రకారం కలిసి ఉన్నప్పుడు జరిగిన లావాదేవీలని సస్పెక్ట్ చేయడానికి కోర్టు కూడా కానీ చట్టాలు కూడా అనుమతించదు. అంటే మిడిల్ అండర్స్టాండ్ ప్రకారం జరిగినప్పుడు అది చీటింగ్ కింద రాదు. మీకు ట్రాన్సాక్షన్స్ అంటే లెక్కలు చూసుకున్న తర్వాత నీకు ఆయనకి ఇవ్వాలా, ఆమెకి ఇవ్వాలా, ఇతనికి ఆమె ఇవ్వాలా అనేది తేలిన తర్వాత ఇది 25 లక్షల రూపాయలు ఆమె మోసం చేసిందా, ఆమె వాటా ప్రకారం తీసుకెళ్ళిందన్న క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా నిరాపరాధంగా ఆమె హీరోయిన్ మీద మన అపవాదులు వేయడం కూడా అంత భావ్యం కాదు. ఆమె వర్షన్ విన్న తర్వాత ఇప్పుడు నేరస్తులు ఎవరు, చీటింగ్ ఎవరు, మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగా భర్త ఏమైనా మోసం చేశాడా, భార్య మోసం చేశాడా కోణం నుంచి మనం చెప్పాల్సి ఉంటుంది. అంతకుముందు ఇదంతా కూడా ఒక కోణంలోనే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికిప్పటికే ఆ నటి చీటింగ్ అనో మోసగత్త కానీ మనం చెప్పలేమనేది నా అభిప్రాయం. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళకి పెళ్ళై ఇంకా సంవత్సర కాలం కూడా అవ్వలేదు. సో ఈ లోపు ఇలాంటి గొడవలకి కారణం ఏమై ఉంటుంది సార్? ఖచ్చితంగా నేను చెప్పినటువంటి కారణం అవుతుంది. ఆమె పాపులర్ అవడము, ఇతడు బహుశా అనామీగా ఉండడము, ఎర్నింగ్ చేయడము, డబ్బులు కూడా సెలబ్రిటీ స్థాయి. అంటే ఆమె ఒక రోజు బహుశా నాకున్నటువంటి సినీ అండ్ టీవీ సీరియల్లో నేను టీవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సినిమా ఫీల్డ్ లో చేశాను కాబట్టి
ఆమెకి ఎంత లేదన్నా రోజుకు ఒక 15 నుంచి 20 వేల రూపాయలు సంపాదిస్తుంది ఒక ఖాళీ షీట్ లో. తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ కూడా 20,000 ఫర్ డే, అంటే ఫర్ మంత్లీ వచ్చేసి ఈజీగా 4-5-6 lakhs ఈజీగా సంపాదిస్తుంటుంది. అవును సో సార్. దాంతో ఈ 5-6 lakhs కన్నా ఎక్కువ ఆమెకు పాపులారిటీ, గ్లామర్, సెలబ్రిటీ హోదా ఉండడం, దీంతో పాటు ఒక భర్త, భర్త భార్య ఆ విధంగా ఆ అందరితో క్లోజ్ ఉండడం కానీ, రిలేషన్స్ తో ఉండడం కానీ, తిరగడం కానీ, సినిమా షూటింగ్ లో పాల్గొనడం కానీ, కొన్ని అభ్యంతరమైన సన్నివేశంలో పాల్గొనడం కానీ, బహుశా అతను ఆ జీర్ణించుకోలేకపోయి ఉండవచ్చు, లేదా అపార్థాలు చేసుకుని ఉండవచ్చు. అట్లాంటి కారణాల వల్లనే వీళ్ళు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పైపెచ్చు శ్యామ్ అనే తను వాడు నాకు తెలిసినంత ఇప్పుడు జరుగుతున్న ప్రకారం చూస్తే ఆయన ఎర్నింగ్ పర్సన్ లా కనిపిస్తలేదు. అంటే బహుశా ఆయన ఏమి పెద్ద సంపాదన పరుడు కూడా ఏమున్నట్టు కానీ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏంటన్నట్టు కూడా తెలుస్తుంది. అవును అవును సార్. అవును సార్. సార్ ఇక్కడ అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇతను ఉమ్, సార్. అంటే ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరా, అసలు ఏం చేస్తున్నాడు, లేదు ఉమ్, సినిమా ఫీల్డ్ లోనే పరిచయం అయ్యాడా, అంటే సీరియల్ ఫీల్డ్ లోనే, షూటింగ్ ఫీల్డ్ లోనే యాజ్ ఎ ఉమ్, మేనేజర్ గాను, యాజ్ కో ఆర్టిస్ట్ గాను పరిచయం అయ్యాడా, అవి వ్యక్తిగత వివరాలు తెలవట్లేదు. మొత్తం మీద ఉమ్, చూస్తున్న వ్యవహారం ప్రకారం చూస్తే ఇతని ద్వారా ఉమ్, బహుశా ఆమె 25 లక్షల రూపాయలు బెనిఫిట్ పొంది ఉండొచ్చు, కానీ మరి ఏ రకంగా బెనిఫిట్ పొందింది అనేది తెలవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇదే డైవర్స్ కానీ విడాకులు అయితే భరణం కింద కూడా ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఆమె ముందే తీసుకున్నట్టు కూడా ఆమె రేపు పొద్దున కన్ఫెక్షన్ చెప్పొచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీని రైట్ ద్వారా సార్. అప్పుడే ఈ విలన్ అయిపోయిందనో, హీరోయిన్ ఈమె చీటింగ్ చేసిందని అప్పుడే నిర్ధారణకు రాలేమనేది నా అభిప్రాయం. ఉమ్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పటివరకు చూస్తే సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇది ఉండేది, కానీ ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీకి కూడా వచ్చింది. అసలు దీన్ని ఎలా పరిగణించాలి సార్? వాస్తవానికి ఒక సినిమా ఫీల్డ్ భర్తను ఒక మగవాళ్ళకి కానీ, ఉమ్, అమ్మాయిలకు కానీ ఇద్దరు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటేనే ఈ దాంపత్య బంధం అనేది నిలబడుతుంది. ఉమ్, నాన్ ప్రొఫెషన్ అంటే సినిమా ఫీల్డ్ కాకుండా, షూటింగ్ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ వాళ్ళు అలా సంపాదించాలన్నా, వాళ్ళలా ఫ్రీక్వెంట్ ఇన్కమ్ సంపాదించాలన్నా, లేదా కట్టుబడిగా ఉండాలంటే ఇక్కడ సినిమా ఫీల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అంటే హీరోని క్యారెక్టర్ తీసుకుంటే అతను కో ఉమ్, ఆర్టిస్ట్ లేడీస్ తో కూడా మాట్లాడాల్సిన పొజిషన్స్ ఉంటుంది. ఆ టైం కాని టైంలో ఫోన్లు వస్తుంటాయి, అవును ప్రొఫెషన్స్ సార్. వస్తుంటుంది, లేదా అవతల పార్టీ వాళ్ళ నుంచి కూడా, అంటే అవతల వాళ్ళు కూడా టెంప్టింగ్ చేసుకుంటానో, ట్యాంపరింగ్ చేసుకుంటూ ఫోన్లు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇటు ఉమ్, అమ్మాయి ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ కూడా ఆ విధమైన కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఉమ్, ఒకవైపు ఉమ్, ఎర్నింగ్ అనుకున్నంత ప్రకారం అవకాశాలు రాకపోవడం, ఇంకొకటి ఉమ్, ఇట్లా రిలేషన్స్ కానీ, ఇట్లాంటి ట్యాంపరింగ్స్ కానీ వస్తున్నప్పుడు అర్థం చేసుకొని కాపురం చేసిన వాళ్ళు మాత్రమే వైవాహిక జీవితం కొనసాగుతుంది. అంటే ఉమ్, ఆదాయపరంగా సరిగ్గా రెగ్యులర్ ఇన్కమ్ లేనప్పుడు అప్పుడు సిబ్బంది పడతారు, లేదా ఉమ్, అదర్ దాని నుంచి ఇట్లా రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు కానీ, సస్పెక్టెడ్ కాల్స్ కానీ, సస్పెక్టెడ్ టైమింగ్స్ లో వీళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉండడం, ఆ ఉమ్, సస్పెక్టెడ్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి హీరోయిన్ వేరే వాళ్ళతో సార్. సాయంత్రం పార్టీకి వెళ్ళిందా, షూటింగ్ కి వెళ్ళిందా, నిజంగా షూటింగ్ నుంచి ఇక్కడికి వెళ్ళిందా, ఈయనకు అనుమానం ఉంటుంది. అలాగే ఉమ్, ఆమెకు కూడా భర్త పట్ల అనుమానాలు ఉంటాయి. అతను ఆ ఏ హీరోయిన్ తో మాట్లాడుతున్నా, ఓన్లీ ప్రొఫెషనల్ గా మాట్లాడారా, ఇప్పుడు ఆమెతో ఎందుకు వెళ్ళేస్తుంది, ఒకే ఉమ్, కాంబినేషన్ లో 2-3 సీరియల్ ఒకేసారి ఎందుకు నటిస్తున్నారు, వాళ్ళ మధ్య ఏం ఉమ్, జరుగుతుంది, ఇవన్నీ కూడా సస్పెక్టెడ్. ఈ సస్పెక్టెడ్స్ ని, అనుమానాలని నివృత్తి చేసుకోకుండా పెంచుకునేటువంటి తత్వాలు ఉన్నప్పుడు, ఇద్దరిలో తత్వాలు ఉన్నప్పుడే ఈ వైవాహిక జీవితంలో ఆ ఈ విడాకుల దాంట్లో దారి తీస్తుంది. ఇప్పుడు పేరు చెప్పడం అవసరం లేదు, కానీ ఈ ఉమ్, మధ్య కాలంలో హీరోయిన్లు కానీ, అవును సార్. టీవీ సీరియల్స్ వాళ్ళు విడిపోవడానికి కారణం కేవలం ఈ ఉమ్, సస్పెక్టెడ్ రిలేషన్స్, లేదా హిడెన్ రిలేషన్స్. అంటే వాళ్ళు కావాలని సీక్రెట్ గా రిలేషన్స్ పెట్టుకుంటుండొచ్చు, హీరో ఉమ్, గాని ఉమ్, హీరోయిన్ కానీ, అంటే లేడీ గాని ఉమ్, మేరీ గాని రైట్ సార్. అనుమానితమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, లేదా దాచి ఒకరి భర్తకు స్పౌజ్ కు దాచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం. ఈ రెండు కారణాలు తర్వాత ఆర్థిక కారణాలే మెయిన్ కారణాలు అవుతున్నాయి. అందుకనే ఉమ్, ఈ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని వైవాహిక జీవితం అంటే పెళ్లి చేసుకున్న కాపురం చేస్తున్న ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కనే ముందు వీళ్ళలో 1 year 2 year ఒక గ్రేస్ పీరియడ్ పెట్టుకొని, వీళ్ళ బంధం నిలబడిన దాని తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మనం చూస్తూనే ఉన్నాం, ఎంతో మంది డైవర్స్ తీసుకొని అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూస్తున్నాం. అంటే వీళ్ళకి రైట్ సార్. అవగాహన రాహిత్యం లేకపోవడం పాటు వీళ్ళకు అతి తెలివిగా ఉండడమే దీని ప్రధాన కారణం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.